జాగ్రత్త పెట్టుకోవాలి మరి. The duration of the ride. Other than that, I want you guys to have a fun ride. So let's go. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత. నేను మా లైఫ్లోని క్యూట్ మొమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ టైంలో అవుట్లెట్ మాల్స్లో చాలా సేల్స్ ఉంటాయండి. బాక్సింగ్ డే సేల్స్ అని, న్యూ ఇయర్ సేల్స్ అని చాలా ఉంటాయి. సో మేము ఈవినింగ్ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సేల్స్ ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేద్దామని చెప్పి సడన్గా బయలుదేరిపోయి ఇంకా వెళ్ళిపోయాం షాపింగ్. టొరంటో ప్రీమియం అవుట్లెట్ మాల్కి వచ్చాము. ఇది మా ఏరియా నుంచి అరౌండ్ 2.5 hours దూరంలో ఉందన్నమాట. సో మేము 4:35 అలా స్టార్ట్ అయితే మేము వెళ్ళేటప్పటికి 6:37 అలా అయిపోయింది. After the shopping we can go. సీజన్ కదా, మాల్లో ట్రైన్ ఒకటి పెట్టారు. అది చూడగానే ఏంజిల్ బన్నీ అది ఎక్కుతానని కాల్ చేయడం స్టార్ట్ చేశారు. షాపింగ్ అయ్యాక ఎక్కిస్తామని చెప్పి ఇంకా అలాగా బలవంతంగా వాళ్ళు అక్కడ నించోపెట్టాము. రైట్ నౌ మేము అర్మానీ అవుట్లెట్ బయట వెయిట్ చేస్తున్నాము. సో అందరినీ ఒకేసారి అలౌ చేయరు, బ్యాచెస్కి పంపిస్తారనమాట. సో ఒకళ్ళు బయటకు వచ్చాక ఇంకొక బ్యాచ్ని అలా అలౌ చేస్తారు. సో సురేష్ ఖచ్చితంగా ఇలాంటి అవుట్లెట్ మాల్స్కి వస్తే అర్మానీ డీల్స్ మటుకు ఖచ్చితంగా చెక్ చేస్తారు. తనకి అర్మానీ బ్రాండ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది తనకి. సో మోస్ట్లీ అన్నీ కూడా తన కలెక్షన్ అంతా అవే ఉంటాయి. సో చాలా మంచి సేల్స్ ఉన్నాయి, మంచి డీల్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి సురేష్ ఒక మంచి ఫార్మల్ షర్ట్ కోసం చూస్తున్నారు. సో ఫైనల్లీ తనకి షర్ట్ కూడా అక్కడ కనిపించింది అండ్ టీషర్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ తనకి ఆల్వేస్ ఫేవరెట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. తనకి ఎన్ని బ్లాక్ టీషర్ట్స్ ఉన్నా కూడా మళ్ళీ బ్లాకే తీసుకుంటారు. అదేంటో నాకు తెలియదు, కానీ మిగతా కలర్స్ తనకు అంత ఎక్కువ నచ్చవు కూడా. బ్లూ ఏమో అప్పుడప్పుడు తీసుకుంటారు, బట్ మోస్ట్లీ బ్లాక్. ఇది చాలా బాగుంది. వేసుకో, ట్రై చేయి. ఓకే, ట్రై చేయి. ఇది బాగుంది కదా, వై డిడ్ంట్ యు లైక్ ఇట్? ఏం తీసుకున్నావు ఇంతకి? షర్ట్ ప్యాంట్. ఓకే, మరి మామూలు షర్ట్ తీసుకోలేదా? అది 42 సరిపోయింది. 43 అన్నట్టు నాకు కలర్ బ్లూ కలర్ కావాలి. ఓకే, అయిపోయిందా షాపింగ్? కొనుక్కోవచ్చు కదా, బాగున్నాయి, మంచి డీల్స్ ఉన్నాయి. నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎంకేలో కానీ లేకపోతే కోచ్లో కానీ కెల్విన్ క్లైన్లో కానీ వెళ్దాం అనుకున్నాను. కానీ సురేష్ ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, డీల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చూడు అని అంటే నేను చూస్తున్నాను. ఇక్కడ జాగ్రత్త పెట్టుకోవాలి మరి. Okay girls, you tell me now which one is good, okay? This one or Mama, try another one. This one. The bag. Is it? This one. This one. No, you can. Or this one. This one. Which one is good? This one. This is including this too? Yeah. You don't like the white and red? These three, which one is good? Yes. Wait, can you try them on again? Okay. The first one. Okay. Second one. The third.
is good for this flower. No, this one. ఏంటో ఇద్దరు ముగ్గురు ఒకటి చెప్తున్నారు. No, this బన్నీకేమో బ్లాక్ కలర్ షైనీది నచ్చింది అండ్ ఏంజిల్కేమో బ్లాక్ కలర్ మీద ఎంపోరియా అని రాసింది నచ్చింది అనమాట. సో నేను అవి రెండు కాకుండా వైట్ కలర్ మీద బ్లాక్గా రాసున్నది తీసుకున్నాను. close your eyes. ఇంత పెద్ద బ్యాగ్ నాకేమో గుడ్డి బ్యాగ్. అబ్బా నాది అందులో బ్యాగ్ ఉంది కాబట్టి పెద్దగా ఉంది. ఎవలేదు బ్యాగ్ మళ్ళీ ధర్మ సందేహాలు వస్తుంటాయి మా అమ్మకి. అర్మానీలోనే మాకు ఆల్మోస్ట్ 1.5 hours అక్కడే టైం సరిపోయిందండి. అండ్ బయటకు వచ్చి చూస్తే ప్రతి అవుట్లెట్ బయట జనాలు చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. సో వెళ్ళాలంటే మనం ఆ క్యూలో వెయిట్ చేయాలి మన టైం వచ్చే వరకు. అండ్ మేము వెళ్ళిందే లేట్ కాబట్టి చాలా లేట్ అయిపోయింది. మధ్యలో పిల్లలకి ట్రైన్ ఒకటి కనిపించింది. సో ఇంకా వాళ్ళు గోల్ చేసేస్తున్నారు కదా అని చెప్పి అదే లాస్ట్ రైడ్ అండి. మేము వెళ్ళింది లేట్ కాబట్టి 7 o'clockకి వెళ్ళాము. 8:30 వరకు అర్మానీలోనే ఉన్నాము. దాని తర్వాత బయటకు వచ్చేప్పటికి ట్రైన్ లాస్ట్ రైడ్ అనమాట ఇది. సో లక్కీగా మేము ఆ టైంకి వెళ్ళాము అండ్ పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో నేను ఇంకా సీకేకి వెళ్ళి టీషర్ట్స్ ఏమన్నా చూద్దామా అని అనుకున్నాను కానీ పాపం లేట్ అవుతుంది. ఫస్ట్ పిల్లలది ఈ ట్రైన్ ఎక్కిచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ముందు పిల్లల్ని ఎక్కిద్దాము సురేష్ని పంపిద్దామని అనుకున్నాం కానీ తర్వాత అందరం ఎక్కేసాం ఇంకా ట్రైన్. సో మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కినట్టున్నాం ఇలాంటి ట్రైన్స్. సో మేము కూడా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ఓకే డన్ అని చెప్పాము. అరే అందరం ఎక్కుతున్నాం, అందరం ఎక్కుతున్నాం. స్ట్రాలర్ ఇక్కడ వదిలేయచ్చు. Are you happy? Are you going, mommy? Yeah, we'll be on over there. Hi, bye bye. Hi, mommy. Train. నాకు తెలిసి మనం నలుగురు 4 people sit in a cabin. Which one do you guys want? On this one? Yeah. I think we can put in one adult here, one adult over there. Okay. అక్కడ ఒకళ్ళు ఇక్కడ, నేను అక్కడ కూర్చుంటా మీరు ఇక్కడ కూర్చోండి. సరే. నేను వాడిని ఎత్తుకోవాలా, నువ్వు ఎత్తుకోగలవా? నీతోనే ఉంటాడు వాడు. Okay. Okay guys, have a great fun. Hi girls. Hi guys. Hi. మీరు ఎంజాయ్ చేయండి, ఆ తాళాలు ఇక్కడే ఉంటాయి అన్ని. హాయ్ 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 హలో. Hi Angel. The duration of the ride. Other than that, I want you guys to have a fun ride. So Hi, let's Bunny. go. The duration of the ride. Other than that, I want you guys to have a fun ride. So Hi, let's Bunny. go. Bunny, say hi. Hi. Bobby, say hi. Hi. Someone's in the yellow. Who's in the yellow? There's nobody in the yellow. Hi girls. I'm in choo-choo train. అండ్ మా ఆరవ్ చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. సో సురేష్ అయితే చాలా రోజుల నుంచి ఆరవ్ని ట్రైన్ ఎక్కిద్దాం అని అంటూ ఉన్నారండి. ఎందుకంటే సో మా మామయ్య గారు రైల్వేస్లో వర్క్ చేసేవాళ్ళు కాబట్టి తనకు అది ఉందన్నమాట. ఆరవ్ని మా మామయ్య గారు అనుకుంటాం కదా మేము. సో ఆరవ్ని కూడా ట్రైన్ ఎక్కిస్తే బాగుంటుంది, మా నాన్నని ట్రైన్ ఎక్కిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటారు తను. సో ఇలాగ ట్రైన్ ఎక్కగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తో పాటు మేము కూడా ట్రైన్ రైడ్ని అంతే ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. Alrighty, riders. Thank you for joining us today on the Magic Train
please remain seated until you're otherwise instructed. Other than that, have a great night. బాగానే ఇరుక్కున్నారు అందరూ. నిన్ను పట్టుకున్నాను. వస్తానా వచ్చారా? అరే did you have fun? అరే చంపరాగా ట్రైన్లో ఎక్కారు. Angel, you wished for it? You wished for it, you got it. Train. You said you wanted to go in the train, right? You said you wanted to go in the train, right? Yeah. And you got it. You're getting Happy? Thank you so much. Like nobody ever asked you. Okay. Don't go there. Banama, no. Banama, no. అది కోతది. కూర్చోబెట్టి ట్రైన్ రైడ్ అయిపోయింది కదా, దాన్ని ఇక్కడే సైడ్లో పార్క్ చేసి పెట్టేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అందరికీ ట్రైన్ రైడ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీని తర్వాత ఏంజల్ బన్నీ ఇక్కడ పక్కన కొంచెం ఓపెన్ ఏరియాలా ఉంది, దాని మీద ఆడుతూ పరిగెడుతూ ఇంకా గోల్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఎవరో చిన్న పాప కూడా వచ్చింది, ఆ పాపతో వెంటనే ఫ్రెండ్స్ అయిపోయారు అండ్ ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు. ఇంకా క్లోజింగ్ టైంకి హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది, మేమేమో కంగారు పడుతున్నాము ఇంకా షాపింగ్ చేయాలి కదా అని చెప్పి ఇంకా గబగబా ఇంకా ఎదురుగా కెల్విన్ క్లైన్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయాము. సో యాక్చువల్లీ నేను టీషర్ట్స్ కోసం చూస్తున్నాను అనమాట. కెల్విన్ క్లైన్లో మంచి టీషర్ట్సే దొరికాయి నాకు, అండ్ ఆఫర్లో కూడా ఉన్నాయి, డీల్లో ఉన్నాయి. సో అవి తీసుకున్నాను కొన్ని. ఎంత ఫాస్ట్గా షాపింగ్ చేశానంటే 10 minutesలో అయిపోయింది నా షాపింగ్. ఏ బొట్టిగా అంటే ముందు టామీ హిల్ఫైగర్ అవుట్లెట్కి వెళ్ళామన్నమాట. బట్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. సో లక్కీగా నాకు సీకేలో నాకు నచ్చినవన్నీ దొరికాయి కాబట్టి గబగబా తీసేసుకున్నాను. సే హాయ్. అరే డోంట్ పుష్ మీ. ఇంకా కరెక్ట్గా 10 minutes ఉందన్నమాట మొత్తం మాల్ క్లోజ్ అవ్వడానికి. సో అందరూ అనౌన్స్ చేసేస్తున్నారు లాస్ట్ మినిట్ అని చెప్పి ఇంకా గబా మేము కోచ్లోకి వెళ్ళామన్నమాట. అత్తయ్యకి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి. సో ఎంత ఫాస్ట్గా షాపింగ్ చేసామంటే షాప్ అంతా గబా అటు ఇటు తిరిగేసి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చూసేసి అత్తయ్య ఏమో ఏది కావాలని చెక్ చేసుకుంటూ ఉన్నారు. అత్తయ్యకి ఫైనల్గా ఒక బ్యాగ్ నచ్చింది, ఇంకా సురేష్ చెక్అవుట్ చేసేస్తున్నారు. చూసారు కదా ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడు షాపింగ్ చేయలేదండి. ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ టైం తీసుకుంటాను, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న తీసుకుంటాను సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ ఈసారి అలా కాదు, టైం అయిపోతుందంటే మనం ఇంకా క్విక్గా చేస్తాము అండ్ కరెక్ట్గా షాపింగ్ చేస్తాము. ఓకే, మేము ఇక్కడ కోచ్లో షాపింగ్ ఫినిష్ చేసేలోపు బయట ఇక్కడ పిల్లలు ఆడేసుకుంటున్నారు. ఒక మేజ్లా ఉందన్నమాట, అది ఎక్కి అసలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. 10:30 అవుతుందండి టైం, అయినా కూడా అలసిపోలేదు, ఆకలేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఆటలు ఉంటే చాలు. ఓకే బాయ్. ఓకే కమ్ లెట్స్ గో. అయిపోయింది అండ్ ఇప్పుడు పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. పార్కింగ్కి వెళ్ళే వేలో ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఇది చూడగానే ఏంజిల్ మనం ఎయిర్పోర్ట్కి వచ్చామా అని అడిగింది స్టార్టింగ్లో మాల్కి వెళ్ళేటప్పుడు. చూడ్డానికి అలాగే ఉంది, ఎయిర్పోర్ట్లో కూడా ఇలా కనెక్టింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అది చూసి అలా అనిపించింది తనకి. టైం ఆల్మోస్ట్ నైట్ 11 అవుతుంది, అందరం ఫుల్ అలసిపోయాము అండ్ బాగా ఆకలేస్తుంది. మెక్డొనాల్డ్స్కి ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాం కానీ అవి తినే మూడ్ లేదనమాట. సో లక్కీగా మాకు ఒక ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఒకటి బ్రాంప్టన్లో ఉందని చెప్పి తెలిసింది. ఈ రెస్టారెంట్ పేరు తందూరి హవేలీ అనమాట. ఇది బ్రాంప్టన్లో ఉంది అండ్ బయట లుక్ అంతా కూడా ధాబా స్టైల్లో ఉంది అండ్ బొమ్మలు కూడా పెట్టారు, అవన్నీ చూస్తే భలే అనిపించింది. ఏంట్రా ఇది, బ్లెస్సింగ్ తీసుకున్నావా? థ్యాంక్ యూ. Oh, I thought that was it. Come on, get నా రికార్డింగ్ అటగా వచ్చారు.
నైట్ 12 అయిపోతుందండి. ఆరవ్ అండ్ ఏంజల్ అయితే పడుకుని పోయారు. వాళ్ళు అసలు వెయిట్ చేయలేదు. లక్కీగా నేను అక్కడ మాల్లో ఫుడ్ కోర్ట్లో వాళ్ళకి కొంచెం ఫుడ్ ఇప్పించాను. సో అది వాళ్ళకి సరిపోయింది కాబట్టి పడుకున్నారు. లేకపోతే పాపం ఆకలితోనే పడుకునేవాళ్ళు. అండ్ మా బన్నీ మటుకు లేచుంది. మా బన్నీకి సాలెడ్స్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ క్యారెట్ మీద మనం ఇండియన్ స్టైల్లో మసాలాస్ అన్నీ వేస్తారు కదా, ఆ మసాలాస్ అన్నీ తీసేసి ఓన్లీ క్యారెట్ తింటుందన్నమాట. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ కాబట్టి మేము నార్త్ ఇండియన్ డిషెసే ఆర్డర్ చేసాము, బాగా చేస్తారు కదా అని చెప్పి. సో కబాబ్స్ అండ్ తందూరి చికెన్, చోలే భటూరే అవన్నీ ఆర్డర్ చేసాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా మేము ఎంజాయ్ చేయలేకపోయామండి. మొత్తానికి అయితే ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేప్పటికి చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ 2:30 అలా అయిపోయింది. సో మేమైతే ఫుల్ అలసిపోయామండి షాపింగ్ చేసి. సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.